తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై నుండి పలికిన 4వ మాటను మన క్లుప్త వివరణతో ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై నుండి పలికిన 7 మాటలు ఆ మరణ వాంగ్మూలపు మాటలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 3 మాటలు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు 4వ మాటగా వాక్య భాగాన్ని చదివి క్లుప్త వివరణతో ధ్యానించుకుంటానికి ముందుకు వెళ్దామండి. చూడండి, లూకా రాసిన సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు నేను చదువుతున్నానండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45-46 వచనమండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థము. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ 4వ మాటగా యేసు ప్రభుల వారు వ్యక్తిగతముగా తాను ఎంతో వేదనతో ఉండి ఆ బాధతో బిగ్గరగా ఈ మాట పలికినట్లుగా లేఖనంలో వ్రాయబడి ఉంది. సో ఇక్కడ ఈ మాట పలికే టయానికి ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఉదయకాలం 9 గంటలకు సిలువ వేయబడితే మధ్యాహ్నం 12 గంటల సమయానికి యేసు ప్రభులు సిలువపై నుండి 3 మాటలు పలికారు. ఆ 3 మాటలు కూడా చాలా సైలెంట్గా మాట్లాడినట్లుగా, ఆ మాటలన్నీ కూడా ప్రజలతోనే మాట్లాడినట్లుగా, ఆ 3 మాటలు కూడా వెలుగులో పలికినట్లుగా చక్కగా వ్రాయబడిన మాటను బట్టి మనం గ్రహించాలి. సో ఈ 4వ మాట పలికేటప్పటికీ దేశమంతా కూడా ఆ దేశమంతయు ఏమైపోయి చీకటి కమ్మేసిందట. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఆ చుట్టుపక్కల దేశాలన్నిటి గురించి చెప్పట్లే, ఆ దేశమంతటను చీకటి కమ్మేసిందట. ఏ దేశం అది? యేసు ప్రభు సిలువ వేసింది పాలస్తీనా. ఆ యెరూషలేము, ఆ పాలస్తీనా అంతా కూడా బహుశా ఏమైపోయింది, చీకటి కమ్మిందంట. అంటే ఒకరోజు పగటి కాలంలోనే 2 కాలాలు పార్టీషన్ అయిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఒక స్విచ్ ఆపితే బల్బ్ ఎలా చీకటి అయిపోతుందో అలా ఒక్కసారిగా సడన్గా ఈ 4వ మాట పలకటానికి టైం ఆసనమయ్యేటప్పటికి దేశమంతా కూడా చీకటి కమ్మేసింది. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఇది సాధ్యమేనా అని ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి. ఎలాగంటే ఇది సాధ్యమేనా? ఒకే కాలంలో 2 రకాలుగా మార్పు చెందటం అంటే సాధ్యమే అని చెప్పచ్చు. ఎలాగంటే గత కాలంలో ప్రియ దేవుని పిల్లలరా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో గోషాను దేశంలో ఉన్నప్పుడు ఆ గోషాను దేశం అంతా కూడా వెలుగుమయంగా ఉంటే ప్రక్కన ఉన్నటువంటి ఐగుప్తు దేశం అంతా కూడా చీకటిగా ఉండినట్లుగా నిర్గమాకాండ 10వ అధ్యాయము 21-23 వచనాల్లో మనకు కనబడుతుంది. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అయినట్లుగా మనకు కనబడుతుంది. ఎలాగంటే ఆ దేశమందంతటా ఏమైంది, చీకటి కమ్మింది. ఇప్పుడు ఆ బయట ఉన్న ప్రదేశాన్ని కూడా కాలచక్రం క్రమానుసారంగానే నడుస్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు ఈ మాటను బట్టి. సో ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారి మాట చీకటిలో పలుకుతున్నారు. చీకటిలో ఏమంటున్నారు అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిచ్చితివి అంటున్నాడు. అంటే ఏలీ ఏలీ లామా సబక్తా అనేది అరమిక్ భాషలో లేకపోతే హిబ్రూ భాషలో పదాలు అవి. ఆ పదాలకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిచ్చితివి అని అర్థమని లేఖనంలోనే మనకు కనబడుతుంది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు ఈ మాట పలికేటప్పటికీ
భూలోక సంబంధమైనటువంటి శరీర సంబంధ బాంధవ్యాలన్నీ కూడా, బాధ్యతలన్నీ కూడా తెంపివేసుకున్నట్లుగా, విడిపోయినట్లుగా, తెగిపోయినట్లుగా మనకు కనబడుతున్నాయి. అక్కడికి కూడా ఆ మాట పలికేటప్పటికి చూస్తే తల్లిని కూడా యోహాన్ గారికి అప్పగించినట్లుగా మూడో మాట మనం చూస్తాం. ఈ నాలుగో మాట ప్రియదైన ఎంతో వేదనతో అప్పటికే క్రీస్తు ప్రభుల వారు మరి ఆకలి వేదనతో, ఆకలి బాధతో, దాహం వేస్తున్నది, భయంకర దెబ్బలు తినినటువంటి వేదన, ఆ పంచి గాయాలు, ఆ గాయాలలో నుండి, ఆ తల మీద నుండి రక్తమంతా కూడా ధారలుగా కారిపోవటము, ఇక ఆ రోజు ఆ యొక్క సమయం తీరికలొద్ది శక్తి సన్నగిలిపోతున్న పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు ఆ శక్తినంతా కూడా కూడగట్టుకొని బిగ్గరగా, నా దేవా నన్నెందుకు చేవిచ్చిత్వని 2 పర్యాలు పిలిచినట్లుగా మనకు కనబడుతుంది. నిజమే ప్రియమ దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు అప్పటికి భూలోక సంబంధాలు తెగిపోయినవి. సో అప్పటికి తండ్రి అయిన దేవుడు కూడా ఆ క్రీస్తు ప్రభు చేవిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే చదివిన మాటను బట్టి ఆ చీకటిలో చూడటానికి ఎవరికి కనబడతలేదు, కానీ యేసు ప్రభుల వారు చీకటిలో పలికిన మాట తండ్రిని అడుగుతున్నాడు. నన్నెందుకు చేవిచ్చితివి తండ్రి? నీ చిత్తానంతా నెరవేర్చాను, నీ ఉద్దేశం ఎందుకు సఫలపరిచాను, నువ్వు చెప్పినట్టు కరెక్ట్గా చేసుకొచ్చేందుకు సిలువ పైన నేను నీ చిత్త నెరవేర్పు భాగంలో నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. నేను ఎక్కడ కూడా నీ యొక్క చిత్తానికి అవిధేయుని కాలేదు. మరి ఎందుకు నాదేవా అనని చేవిచ్చితను ఎందుకు అడుగుతున్నాడు యేసు ప్రభుల వారు అని అంటే, తండ్రిని చేయి విడిచిపెట్టే విధానం ఇప్పటికెప్పుడు జరగలేదు క్రీస్తు ప్రభుల జీవితంలో. యోహాను సువార్త 8:29 అంటారు, మరి నేను నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, తండ్రి నేను ఏకమైన తండ్రి ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నాడు. ఇప్పుడు ఒంటరిగా విడిచిపెట్టేస్తున్నాడు. లోకంలోని బంధుత్వాలు విడిచిపెట్టేశారు. అట్ ద సేమ్ టైం ఎందుకు విడిచిపెట్టేవని అడిగితే ఆ ప్రార్థనకు లేదా మనవికి సమాధానం రాలేదు సరికదా. ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుల వారి యొక్క చేతిని విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఎంత వేదనతో కూడా విడిచిపెట్టే, అంటే తండ్రి నుండి ఎడబాటు తట్టుకోలేక ఒంటరితో ఆ పరిస్థితి నుండి ఆయన బిగ్గరగా పలికినట్లు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక మాట మనం వెనక్కి ఆలోచించేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థించారు యేసు ప్రభుల వారు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అని అడిగితే, నా ఇష్టం కాదు నీ చిత్తమే అని తెలియపరుస్తూ అక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్నారు, కానీ తండ్రి గిన్నె మెత్తను తన యొద్ద నుండి తొలగించలేదు సరికదా. ఆ యేసు ప్రభువులకు ఆ సందర్భంలో దూతను పంపించి బలపరిచినట్లుగా లోక సువార్తలో మనం 23:22 చదువుతాం. అలాగే ఇంకా కాస్త వెనక్కి వెళితే ఆ యొక్క అరణ్యంలో 40 దినాలు శోధింపబడినప్పుడు కూడా సాతాను చేత ఆయన ఏమీ తినకపోయినా అవి తీరిన తర్వాత కూడా యేసు ప్రభుల వారికి దూతొచ్చి బలపరిచినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఎంత ప్రాధేయపడి అడుగుతూ ఉన్నా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మాట మరి సమాధానం రానట్లుగా, ఆ సమాధానం రాకపోయి సరికదా మరొకసారి చెప్తాను, చేతిని విడిచిపెట్టినట్లుగా కనబడుతుంది. సో ఎందుకని అడిగినా ఎందుకు చేయలేదు తండ్రి? తన ఏకైక ప్రియకుమారుడు కదా, మరి ఎందుకు తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు అనేది ఇప్పుడు మన మెయిన్ పాయింట్. సో కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ కొద్దిగా మరొక్కసారి ఇంకొద్దిగా వెనక్కిలో వివరణలోకి వెళ్తే, యేసు ప్రభుల వారిని అప్పటికి పేతురు గారు, యోధ గారు పట్టిస్తారని తెలుసు, పేతురు గారు బొంకుతారని తెలుసు, శిష్యులు పారిపోతారని తెలుసు. లేచిన తర్వాత తోమా గారు కూడా నేను గాయాలు వేలు పెట్టి చూస్తేనే అని అపనమ్మకస్తుడని తెలుసు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న ఈ యొక్క శిష్యులైన వారందరినీ తనతో ఉన్న ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశ్నించలేదు. ఆయన అడగలే, యోధా ఎందుకు నన్ను పట్టిస్తున్నావు, పేతురు ఎందుకే ఎంతో బొంకేస్తున్నావు, శిష్యులారు ఎందుకు మీరు పారిపోతున్నారు, అసలు ఏంటి, తోమా ఎందుకు నువ్వు బొంకుతున్నావు అని వారినైతే ఎప్పుడు అడగలేదు. కానీ వాళ్ళందరూ ఎడబాటు కలిగిన యేసు ప్రభువులు ఓర్చుకున్నారు, వారిని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు.
ఏమండి? కానీ తండ్రి అయిన దేవుడు తన చేతిని ఎప్పుడైతే విడిచిపెడుతున్నారో ఆ బాధ తట్టుకొనలేక ఈ మాట పలికినట్లుగా నాలుగో మాటగా మరి లేఖనాలు రికార్డ్ చేయబడ్డాయి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటను బట్టి మనం గమనిస్తే అంత వేదనలో కూడా ఈ పలికిన మాట ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేవిచ్చితివి అంటున్నారు. చూడండి, 2 పర్యాలు నా దేవా నా దేవా. సో దైవ గ్రంథాన్ని మరొకసారి మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలరా, కొందరు భక్తులను కొందరు వ్యక్తులను తండ్రి అయిన దేవుడు 2 పర్యాలు పిలిచినట్లుగా మనకు కనబడుద్ది. కొందరు దేవునినే లేకపోతే క్రీస్తుని 2 పర్యాలు పిలిచి వారి అవసరతలు తీర్చుకున్నట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆలోచిస్తే అబ్రహాం గారిని దేవుడే పిలిచాడు. అబ్రహమా అబ్రహమా అని కుమారుని బలించే సమయంలో ఆదికాండం 22వ అధ్యాయంలో మోషే గారిని నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుకుంటే మోషే మోషే అని పిలిచాడు. సౌలు గారిని ఏమండి ఆ యొక్క యెరూషలేము నుండి దమస్కుకు వెళుతున్న మార్గంలో సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు 2 పర్యాలు పిలిచినట్లుగా మనకు కనపడుతుంది. అపోస్తులుగా 9వ అధ్యాయం మనం చదువుకొనవచ్చు. సో ఈ మాటలను బట్టి దేవుడే పిలిచినట్లుగా ఏమండి. సో మనుషుల వ్యక్తులే దేవుని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిగో క్రీస్తు ప్రభువు నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. ఆయనకి సమాధానం మాత్రం ఈ మాటకి సమాధానం రాలేదు. కానీ ఆ దేవుని చిత్తంలో ప్రణాళికలో ఉద్దేశంలో ఆయన చిత్త నెరవేర్పులో భాగం జరిగిస్తున్నాడే తప్ప ఇది సమాధానాలు చేయించినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా 2వ మాటగా చూస్తే కొందరు అక్రమకారులైనటువంటి వారు ప్రభువా నీ నామం ఎన్నో చేసాము, అవునా? అయితే మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవలరా నా యొద్ద నుండి పోండి అంటే ప్రభువును పిలిచినప్పుడు విన్నారు. కానీ నా యొద్ద నుండి పోండి, క్రమం లేనటువంటి వారుగా మీరు ఉన్నారని పోండి అన్నాడు. అలాగే మరి లోకసువార్త 19:35లో గుడ్డివారు దావీదు కుమారుడు నన్ను కరుణించు అనగానే యేసు ఆగి ఆ మాట విని గుడ్డివారిని స్వస్థపరిచినట్లుగా మనకు కనపడుతుంది. సో ప్రియమైన దేవుని పిల్లలరా, దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన మాట ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన నా దేవా అని పిలుస్తున్నాడు. ఆ పిలుపు కూడా ప్రియ దేవుని బిడ్డలారా విని సమాధానం ఏది కూడా రాలేదు. ఎందుకని సో అడిగారు కానీ నీ చిత్తమే కానివ్వు లేకపోతే గెత్సేమనే తోటలో మాట్లాడినట్టుగా ఇంకేమి బదులు పలకలేదు. ఎందుకు విడిచిపెట్టావు అని అంటున్నాడు. అంటే గెత్సేమనే తోటలో గిన్నెను నేను తొలగించమని చెప్పాను కదా నానా, మరి ఎందుకు ఆ తొలగించలేదు సరికదా? ఇప్పుడు సిలువలో ఇంత వేదన పడుతున్నప్పుడు కూడా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేసావు నానా అని ఆ తండ్రిని బాధతో బిగ్గరగా ఆ యొక్క శక్తిని అంతా కూడగట్టుకొని పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ కొద్ది సమయం విడిచిపెట్టిన తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, ఈ కొద్ది ఎడబాటు తట్టుకోలేక యేసుప్రభువు ఈ వేదంతో పలికిన మాట తదుపరి 7వ మాట పలికేటప్పటికీ అది కూడా గొప్ప శబ్దంతోనే పలుకుతాడు. యేసుప్రభువు గొప్ప శబ్దం, చివరి మాట తండ్రిని ఆత్మని చేతికి అప్పగిస్తున్నప్పుడు ఈ 4వ మాటలో ఆయన విడనాడిన ఈ యొక్క 7వ మాటకు వచ్చేటప్పటికి ప్రియ దేవుని పిల్లలు తన ఆత్మను తండ్రి దగ్గర చేర్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఒక మాటను మనం గ్రహించి ముందుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభువుల వారిని ఎందుకు తండ్రిని దేవుడు చెవిచ్చి పెట్టేశాడు అన్నది మనకి మెయిన్ పాయింట్ కదా. ఎందుకు వచ్చి పెట్టేశాడు? తండ్రి చిత్తాన్ని అంతా కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు కదా అని అంటే, తండ్రి చిత్తాన్ని కానీ నెరవేర్పులో భాగము తండ్రే ఆ మరణాన్ని నిర్ణయించింది. కనుక ఆయన ఏ విధంగా ఆ క్రీస్తు ప్రభువుల వారు కూడా నేను విశ్రం వెళుతున్నాను, నేను పాపుల చేత ఆ సిలువ వేసి మరణిస్తాను, తిరిగి లేస్తానని చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చాలి. ఆ తండ్రి ప్రణాళికలో భాగంగా ప్రేమ దేవుని పిల్లలారా, ఆ తండ్రి చిత్తము, తన ఉద్దేశం, తన గోల్ అంతా కూడా నెరవేర్చబడాలి అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడి చేతిని విడిచిపెట్టాలి. సో ఏంటైన ఉద్దేశము అంటే సర్వ మానవాళి రక్షణ విమోచన కార్యం. అది ఈ 3 జరగాలి అంటే తప్పనిసరిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు చేయిని విడిచిపెట్టాలి. ఆయన ఎంతో ఇష్టమైన ప్రియ కుమారుడే, ఏకైక కుమారుడే. విడిచిపెట్టాడు అంటే తండ్రికి ప్రేమ లేదనా? కాదు, ప్రేమ ఉంది. సో గెత్సేమనే తోటలో
లేకపోతే ఆ యొక్క అరణ్యంలో ఏ విధంగా తన ఇష్టానికి తను పరీక్షకు నిలబెట్టి ఇలా తట్టుకొని నిరూపించుకున్నాడో ఇప్పుడు కూడా అదే విధానంలో చేయి విడిచిపెట్టిన తర్వాతనే ఆయన చిత్తాంతకు నెరవేర్చి నిరూపించుకోవాలి. ఆయన ఉద్దేశం సఫలపరచబడాలి. క్రీస్తు ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడాలి. కనుక ఆయన చేతిని విడిచిపెట్టవలసి వచ్చినటువంటి అవసరత ఆ సమయంలో ఏర్పడింది. మరొక వివరణగా మనం మాట్లాడినట్లయితే ప్రేమ దేవుని పిల్లలరా, జనన మరణాలన్నీ కూడా దేవుని చేతిలో ఉంటాయి. ఏమండి, ఇప్పుడు క్రీస్తు ప్రభువును చేయి విడిచిపెట్టలేదనుకోండి, క్రీస్తు ప్రభువు వారు చనిపోతారా? ఆయన చనిపోతారా? ఎట్టి పరిస్థితిలో చనిపోరు. యేసు ప్రభువు వారు నీ చేయగాని విడిచిపెట్టకపోతే చనిపోరు. కనుక మరి లోకమంతా ఏమంటుంది? మీ తండ్రి నీ చేయి విడిచిపెట్టలేదు కనుక నువ్వేం చేసావు? బాధ అంతా కూడా తండ్రి భరించేలాగా నీకు సహాయం చేశారు, అందుకే నువ్వు భరించావు, ఇక నువ్వు చేసింది ఏముంది అనేటువంటి నిందాపూర్వం మాట్లాడే స్వభావం కూడా లోకం అనుకుంటుంది. ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదు. సరికదా, ఆయన పుట్టిందే చనిపోవటానికి, ఆయన విషయం వచ్చిందే చనిపోవటానికి. నీ చనిపోతాడనే తెలుసు. చనిపోవాలి అని అంటే ప్రేమ దేవుని బిడ్డలు తప్పనిసరిగా తండ్రి చేయి విడిచిపెట్టాలి. తండ్రి చేతిలో జన్మరణాలు అన్నీ ఆయన చేతిలో ఉంది. అందరి రిమోట్ ఆయన చేతిలో టక్మంట నొక్కినప్పుడు మాత్రమే భూలోకయాత్ర ముగించబట్టడానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఈ మాటగా మనం ఆలోచించేస్తే ప్రేమ వల్లరా, మరి ఆయన చనిపోవాలంటే చేయి విడిచిపెట్టాలి కదా. ఏమండి, చేయి విడిచిపెట్టాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట నెరవేర్చాలంటే యేసుప్రభు చనిపోవాలి కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా జరిగితేనే కదా సర్వమానవులకి రక్షణ వచ్చేది. కనుక ఆయన ప్రేమ లేదని కాదు, అంటే అలా చనిపోవటం కారణంగా ఆ కుమారుని క్రీస్తు ప్రభుని తండ్రి దగ్గరికి చేర్చుకుంటానికి శరీరంతో రాలేడు కదా. శరీరంతో రాలేడు కదా. 4వ మాట పలికిన తర్వాత 7వ మాట పలికేటప్పటికి 3 గంటల వ్యవధిలో, ఆ కొద్ది వ్యవధిలో మరలా ఆత్మను తండ్రి చేర్చుకున్నాడు కదా తన దగ్గరికి. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, తన బిడ్డను విడిచిపెట్టి కొద్ది టైం కూడా తండ్రి ఉండలేడు. ఆ బాధను క్రీస్తు ప్రభు కూడా తట్టుకోలకు బిగ్గరగా పలికినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన చనిపోవటం కారణంగా ప్రేమ దేవుని పిల్లలారా, మరి ఆయన ఉద్దేశాలను కూడా నెరవేర్చబడుతున్నాయి. సంకల్పం అంతా కూడా నెరవేర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోవటం కారణం, ఆయన ఆ చేతి విడిచిపెట్టే కారణంగా ఆయన విధేయత చూపి ఆ బాధంతా కూడా క్రీస్తు ప్రభువులు భరించారు. కనుకనే ఆయన తండ్రి ఉద్దేశంలో ఈయన నామం ఉన్నతమైన నామంగా, ఘనపరచబడే అన్ని నామాల పై నామంగా హెచ్చించటానికి ఆ కుమారుని యొక్క ఆ విధానాన్ని ఆ తండ్రి చూస్తున్నాడు. అంటే ఆయన నిరూపించుకోవాలి. ఈ కొద్ది సమయం కూడా ఏం చేయాలి? ఈయన భరించాలి. ఒకవేళ ఫెయిల్ అయిపోయి క్రీస్తు ప్రభులు వచ్చేది విడిచిపెట్టలేదనుకోండి, మానవునికి రక్షణ వస్తుందా? దేవుడు తీసుకుని నిర్ణయం నెరవేర్చబడుతుందా? లేకపోతే క్రీస్తు ప్రభులు వారు ఇక్కడ భూలోకానికి మరి వెర్షం వచ్చి చనిపోతున్న కార్యం ఫుల్ఫిల్ అవుతుందా? అవదుగా. ఇవన్నీ జరగాలి అంటే తండ్రి చేయి విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టాడంటే దేవుని ప్రేమ లేక కాదు, కానీ ఆయన ఉన్నత దర్శనం పెట్టడానికి, ఆయన ఉన్నత దర్శనానికి నడిపించడానికి. అంటే ఎక్కడికంటే ఈ శరీరం మట్టికి చేరిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి అయినా దేవుని దగ్గరికి చేరాలి. ఆ చేరి ఆ తండ్రి కుడిపార్శ్వం ఉన్నటువంటి స్థానం ఉన్నదే, ఆ స్థానాన్ని అధిరోహించాలి. అది జరగాలి అంటే తండ్రికి చేయి విడిచిపెట్టాలి. చేయి విడిచిపెడితేనే క్రీస్తు ప్రభువులు మరణిస్తారు. మరణిస్తేనే తిరిగి పరలోకానికి ఆరోహణమైనటువంటి అవకాశం కలుగుద్దనే సంగతిని మనం గమనించాలి. కనుక ఈ మాటను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుని పిల్లలరా, కొన్ని పరిస్థితుల్లో ఆ తండ్రి ఈ క్రీస్తు ప్రభువుల వేదనంతా కూడా చూస్తున్నాడు, జరుగుతున్నదంతా కూడా చూస్తున్నాడు. కానీ చూస్తున్న సందర్భంలో చూస్తూనే ఉండిపోయాడు. కానీ ఆ చెప్పిన మాటకు మాత్రం జవాబు మాత్రం రావలేదు. చేయి విడిచిపెట్టేసాడు. అంటే ఆయన విడిచిపెట్టాడంటే కారణం ఉంది, నిన్ను గొప్పని చేయాలని. కానీ ఈ మాటను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే కొన్ని సందర్భాలను చూస్తూ కూడా ఎందుకు చేయలేదు. మనకు లోకంలో ఒక మన వ్యక్తి జైలుకి వెళ్ళాడు అనుకోండి, లేకపోతే హాస్పిటల్ ఆపరేషన్ ఏదైనా చేస్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? అలా చూస్తూ ఉండిపోతాం. అయ్యా జైల్లో ఉన్న వ్యక్తిని ఉన్నటువంటి ఆ పోలీసులు కొడుతున్నారనుకోండి, మన బిడ్డే అనుకోండి, కొడుతున్నాడు అనుకోండి, తండ్రిగా మనం ఉన్నాం, నానా కొడుతున్నారని అన్నా చూడటమే తప్ప పోలీసులు కొట్టును మనం ఆపలేం లోకపరంగా. ఇదిగో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మన బిడ్డే ఆయన కచ్చ కోసేస్తున్నా మనం అది ఆపలేం. అంటే ఎందుకని? వారి క్షేమం కొరకు ఇక్కడ ఆపరేషను. వారు కూడా భరిస్తే ఏం చేస్తాడు? దేవుడు ఉన్న దేశం తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ఈ జైలు శిక్ష అనిపిస్తున్న వ్యక్తి ఒకరు దాంతో ఆ భరించి ఆ శిక్ష నిరూపించుకుని రావాలి, లేదా ఆ యొక్క దెబ్బలతోనైనా చనిపోవాలి. అంతేగాని ఆ తండ్రి
ఆ శిక్షను ఎలాగైతే తప్పించలేక అలా చూస్తుండిపోతున్నాడో, పరలోకపు తండ్రి కూడా ఆయనకి విధించినటువంటి విధానంలో తీర్పు తీర్చబడిన శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది. ఆ శిక్ష కంటిన్యూ అవుతుంది. చివరి గడికి వచ్చినప్పుడు మరి ఎందుకని చూస్తూ ఉండిపోయాడు, చేతిని కూడా విడిచిపెట్టాడు. అందుకే యేసు ప్రభువు చనిపోయారు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చబడింది. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఆ ప్రవచనం ఆయన చెప్పుకుని నేను మరణిస్తానన్నది అది నెరవేర్చబడుతుంది. మూడో మాటగా మనందరికీ అందనియుక్తమై రక్షణ వచ్చింది. యేసు ప్రభుల వారు ఆ తండ్రి చిత్తం అంతా కూడా నెరవేర్చేసాడు. ఇక చేసేదేమీ లేదు. ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటమే. నానా నేను నెరవేర్చేసాను కదా, ఎందుకు నా చెవిచ్చి పెట్టేశావు, ఇప్పుడు నేను ఏం చేయలేదు చెప్పు అని శరీరంతో ఉన్నాడుగా శరీర విధానమైన ఆ కొద్ది బాధను బట్టి తప్పనిసరిగా అట్ట బాధతో ఉన్నటువంటి వారు ఆయన అడుగుతారు అనే మరి ఆ విధానంగా మనం గ్రహించి ఈ మాటను బట్టి మనకు కలిగిన స్థితిలో కూడా ఓర్పుతో సహించే కృపను ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. పలకొండు మాటల పరమార్థాన్ని మీకు గమనించి మీ చిత్తానుసారంగా మా తండ్రి మీ కుమారుని క్రీస్తు ప్రభుని మీరు చేయిచ్చి పెట్టిన తన పనిని నిరూపించుకొని మీకు విధేయుడయ్యి మీ నామాన్ని ఘనపరిచి ఆ ఘనపరిచిన ఆయనను తండ్రి మీ దగ్గరికి తదుపరి చేర్చుకుని ఉన్నత స్థానాన్ని ఇచ్చినట్లుగా మేము గ్రహిస్తున్నాం. మా జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఎదురైనప్పుడు అలానే మేము కూడా సహన ఓపికతో మీ వైపు చూసి మిమ్మల్ని అడిగి కొంత ఎడబాటు కలిగిన మీ వైపే మీ చిత్తం వైపే చూసే కృప కలిగిన వారిగా ఉంటాయి. సహాయం చేయండి. వీళ్ళని బిడ్డలందరూ దీవించండి. రేపటి కాలం కలుసుకుంటే మీ చిత్తం అయితే మీ ఆత్మ తోడ్పాటును ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.